గురువుగారు 2025 సంవత్సరం అత్యంత ప్రమాదకరమైన సంవత్సరం అని చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు, భయపెడుతున్నారు ప్రజల్ని. హ్మ్. ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ సంవత్సరంలో జరిగే చెడు ప్రభావం నుంచి తప్పించుకోవాలనుకుంటారు. హ్మ్. ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని తప్పించుకుంటే బాగుంటుంది? మనకి 2020లో కోవిడ్ వచ్చింది. అవును. అవునా? అవును. అంటే ఆ సంవత్సర ఫలాల్లో కూడా రకరకాల వైరస్లు వస్తాయి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అప్పుడు కూడా 2029 ఎండింగ్లో జరిగింది. అవును. షష్టగ్రహ కూటమి ఉందని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని మనం మాట్లాడుకున్నాం. అవును. మరి 2020లో కోవిడ్ వలన అందరూ నష్టపోయారా? అవును. అందులో లేదు కదా. లేదు. ఓకే, చాలామంది కోవిడ్ వల్ల లాభపడిన కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవును. అంటే ఎప్పుడు కూడా ఒక ఉపద్రవం నుంచి మానవుడు రకరకాల దారులు వెతుక్కుంటాడు. అవును. ఓకే, తను ఎలా తప్పించుకోవాలి, తన జీవనోపాధి ఎలా సాగించాలి అని చెప్పి రకరకాల దారులు వెతుక్కుంటాడు. అవును. ఆ దారుల్లో పుట్టినవే చాలా వరకు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అని, ఓకే, ఆన్లైన్లో ఎన్నో రకాల విపరీతమైన ట్రైనింగ్ సెషన్స్ అని, అవును. ఇవన్నీ కూడా ఆన్లైన్ మీద చాలా వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఓకే. అలాగే మరి మనకి మళ్ళీ షష్టగ్రహ కూటమి మన మార్చిలో జరిగింది కదా. అవును. దీని గురించి మనం పంచాంగ శ్రవణంలో కూడా ప్రతి పంచాంగంలో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఓకే, మనకి ఈ సంవత్సరం చాలా యుద్ధ వాతావరణం, అన్ని దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. రకరకాల కొత్త వైరస్లు వస్తాయని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాము. ఓకే, సరే, ఈ వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు, అవును. అవునా కదా. కాకపోతే ఆ తీవ్రతను తగ్గించడానికి ఎప్పుడైతే శాస్త్రాల్లో చెప్పిన విధంగా యాగాలు, జపయజ్ఞాలు ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా మనం చేసుకోవచ్చు. సరే, లోక కళ్యాణార్థం గత 3 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న దశ మహావిద్య యాగం, ఓకే, మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా ఒరిస్సా జాజ్పూర్లో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒరిస్సా జాజ్పూర్లో చేస్తున్నాము. శతచండీ రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం. దాంతోపాటుగా 41 రోజుల ముందు నుంచి, అంటే 50 నుంచి 41 రోజుల ముందు నుంచి కూడా ఒక మండలం పాటు మహాగౌరి కోటి మహాయజ్ఞం అని చెప్పి మనం సంకల్పం తీసుకున్నాం. ఓకే, అంటే మీ యొక్క జపాన్నే, ఓకే, మీ యొక్క జప బలాన్నే ఈ యొక్క మానవాళి యొక్క శ్రేయస్సు కోసం మీరు ధారపోస్తున్నట్లుగా, ఓకే, ఈ యొక్క జపయజ్ఞాన్ని మనం తలపెట్టాం. అంటే ఇట్లాంటి ఉపద్రవాల నుంచి మనం బయటపడాలి, మానవాళి బయటపడాలి అంటే కలియుగంలో మనకు కావాల్సింది నామజపం ఒక్కటే ఒక సంపూర్ణమైన రక్షణ అని గ్రహించండి. ఓకే, కలౌ స్మరణాన్ ముక్తి, కలియుగంలో స్మరిస్తేనే స్వామి ముక్తి ఇచ్చేస్తానని చెప్పాడు. ఓకే, కృతయుగంలో స్వామి యొక్క సాక్షాత్కారం కలగాలంటే కొన్ని వేల సంవత్సరాల పాటు మనం తపస్సు చేయాలి. మరి త్రేతాయుగంలో వచ్చేటప్పటికి యజ్ఞాలు, యాగాలు వచ్చినాయి. ఓకే, మరి ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి హోమములు, పూజలు, వ్రతాలు, అంటే చాలా సింప్లిఫై చేశారు అక్కడికే. మరి కలియుగంలో వచ్చేప్పటికి కలౌ స్మరణాన్ ముక్తి, కలియుగంలో స్మరిస్తేనే నీకు ముక్తినిచ్చేస్తానని చెప్తాడు భగవంతుడు. కలియుగంలో చాలా కలియుగ ధర్మమే అది. మరి పాపాలు ఎన్ని పాపాలని మానసికంగా చేసినా కూడా శిక్ష లేదంట కలియుగ ధర్మంలో. కానీ నువ్వు శారీరకంగా ఎటువంటి తప్పు చేయకూడదు. కానీ కృతయుగంలో లేదా త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో మనం అన్ని రామాయణ మహాభారతాలు చూసాం మనం. ఓకే, కుంతీదేవి సూర్యుడిని చూసి ఒక మంత్రాన్ని చదివితే ఆవిడ గర్భం దాల్చింది. ఓకే, అంటే మానసికంగా, ఓకే, ఒక ఆమె భర్తగా ఊహించుకున్నా కూడా ఒక బిడ్డ జన్మించాడు అని చెప్పచ్చు. ఓకే, ఇంకా దానికన్నా ఇన్డెప్త్గా మనం పోవాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే, అలా భావనతోనే గర్భం దాల్చిందని చెప్పవచ్చు. కానీ కలియుగంలో అలా సాధ్యమా కాదు కదా. కలియుగ ధర్మమే వేరు. కలియుగ ధర్మం ప్రకారం ఏంటంటే కలియుగంలో నువ్వు మానసికంగా నువ్వు ఏదైనా ఊహించుకో, కానీ శారీరకంగా మాత్రం తప్పు చేయకు. అలాగే చెడు విషయంలో ఇది. మరి మంచి విషయంలో నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ నీ మనస్సులో దాని గురించి సంకల్పం, మంచి అద్భుతమైన సంకల్పం తీసుకో. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో ఒక ఆయన పడిపోయి ఉన్నాడు. ఓకే, నువ్వు బండి ఆపే స్థితిలో ట్రాఫిక్ వల్ల, లేకపోతే ట్రాఫిక్ జంక్షన్లో ఉండడం వల్ల నువ్వు బండి ఆపే స్థితిలో లేవు. కానీ నువ్వు మనస్సులో మనస్ఫూర్తిగా అతన్ని సహాయం చేయాలి అని అనుకున్నావు అనుకో,
నువ్వు సహాయం చేసినట్లే అని చెప్తుంది కలియుగ ధర్మం. అంటే మనం మానసికంగా చేసే సహాయం కూడా ఇక్కడ మనకి ఫలితం ఇస్తుంది, మానసికంగా చేసే తప్పులకి మాత్రం ఫలితం లేదు అని కలియుగ ధర్మం చెప్తుంది. అంటే ఎంత అద్భుతంగా ఎంత సింప్లిఫై చేశాడు భగవంతుడు మన కోసం. నన్ను నమ్ముకోండి అన్నాడు, నన్ను జపం చేయండి అన్నాడు, మీరు మానసికంగా తప్పులు చేసినా పర్వాలేదు అన్నాడు, మానసికంగా మంచిని తలిస్తే చాలు మీకు పుణ్యం ఇస్తానన్నాడు. కానీ మనం మాత్రం వీటన్నిటికి వ్యతిరేకంగా మాత్రమే మనం నడుచుకుంటున్నాం. కానీ ఈ యొక్క అద్భుతమైన ధర్మ మార్గం, ఇంత చిన్న ధర్మం, ఒక్క పాదం మీద ఉన్న ధర్మం, ఇది కూడా మనం మర్చిపోయాం, ఇది కూడా మనం చేయలేకపోతున్నాం. ఓకే, ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే భగవన్నామ స్మరణ పట్టుకుంటారో వాళ్ళు ఇటువంటి ఉపద్రవాలు కాదు, దీనికన్నా 100 రెట్లు ఉపద్రవాలు వచ్చినా కూడా వాళ్ళు తప్పించుకోగలరు. దానికి మన యొక్క పురాణాలు, మన యొక్క శాస్త్రాలు, ఇతిహాసాలు ఎన్నో అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఇదేమీ అంతం కాదు కదా. ఓకే, ఇప్పుడేమీ కలియుగ అంతం కాదు కదా. కలియుగ అంతం వచ్చినప్పుడు మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, దాంట్లో అటువంటి అనుమానం లేదు. కాకపోతే ఇట్లాంటి ఉపద్రవాలు మన మధ్యలో ప్రతి సామాన్యుడికి కూడా ఉపద్రవాలను తప్పించుకోవడానికి ఒకటే మార్గం, భగవన్నామ స్మరణ. నమస్తే నాన్న. హరి ఓం శివం.